సో ప్రతి జన్మలో మనము మనిషే అవ్వాలని అదేం లేదు కదా. ఏ జన్మైనా మనం ఎత్తొచ్చు. సో పాస్ట్ లైఫ్‌లో ఇఫ్ మనం ఒక వేరే సోల్ అయ్యుండొచ్చు. లైక్ ఏదో జంతువు అయినా అయ్యుండొచ్చు, ఏదో పక్షి అయినా అయ్యుండొచ్చు. ఆ కర్మలు కూడా ఇప్పుడు ప్రెజెంట్ లైఫ్‌లో మనం మనిషిలాగా పుట్టుంటే అవి వర్తిస్తాయంటారా ఇక్కడి వరకు గూడా? ఇది ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఒకటో డైమెన్షన్, రెండో డైమెన్షన్, మూడో డైమెన్షన్ ఇలాగా కింద డైమెన్షన్స్‌లో ఉన్నప్పుడు అంటే మనం ఫస్ట్ మన లైఫ్‌ని ఒక సోల్ దాని లైఫ్‌ని బిగిన్ చేసినప్పుడు అది ఖనిజాలు, రాయి, జంతువులు, పురుగులు, తర్వాత జంతువులు, నీటిలో తిరిగేవి, నీటి పైన బయట తిరిగేవి, గాల్లో తిరిగేవి, ఇలాగ రకరకాల ఫార్మ్స్ తీసుకుంటాయి. ఒక మనిషి జన్మ రావడానికి 144 లైఫ్స్ కావాలి అంటారు. లాక్ లైఫ్స్. ఓకే, సో అన్ని అయిన తర్వాత మనం మనిషి జన్మ తీసుకుంటాం. అంటే ఏంటి, మన కాన్షియస్నెస్ అనేది 3rd డైమెన్షన్లోకి ఇవాల్వ్ అయింది. ఇప్పుడు మనం 3D వరల్డ్లో ఉన్నాం, 5D వరల్డ్లో కూడా ఉన్నాం పార్ట్లీ. కానీ ఇలా 3D వరల్డ్లో ఉన్నప్పుడు మనకి ఒక ఇప్పుడు ఇక్కడ ఉండే స్పెషాలిటీ ఏంటి అంటే కాన్షియస్నెస్, అవేర్నెస్, మన పీనియల్ గ్లాండ్, ఓకే, మనకి ఉండే విచక్షణ శక్తి, అవి వాటికి ఉండవు. ఓకే, అవి జంతువులకు ఉండవు. అవి తింటాయి, పడుకుంటాయి. వాటికి 3 లైఫ్ సైకిల్స్ ఉంటాయి. అంటే తినడం, పడుకోవడం, దే విల్ హ్యావ్ ఆల్సో సెక్స్. ఈ 3 ఉంటాయి అంతే. వాటికి ఆలోచించడము, ఇంకా ఆలోచించి మాట్లాడడము, పని చేయడము, ఇవన్నీ ఉండవు. సో ఇది మనిషికి వచ్చింది అంటే ఏంటి, మనం అక్కడి నుంచి ఎదిగి 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 వచ్చాం. మన సెన్సెస్ని పెంచుకుంటూ వచ్చాం. మనకున్న 5 సెన్సెస్ని వినడం, చూడడము, టచ్, ఫీల్, ఇవన్నీ పెంచుకుంటూ, అంటే ఎలా వాటిల్లో ఉండి పెంచుకుంటూ ఇక్కడికి వచ్చాం. సో ఇక్కడి నుంచి బ్యాక్ వెళ్ళాం, ఇక్కడి నుంచి ఫ్రంట్కి వెళ్తాం. అంటే ఎప్పుడైతే మనం మన 5 సెన్సెస్లో పడిపోతామో అప్పుడే కిందకి వెళ్తారు. అంతవరకు కిందకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఓకే, పైకే వెళ్తూ ఉంటారు. అంటే పైకి వెళ్ళడం అంటే ఇంకా అవేర్నెస్ పెరగడం, ఇంకా విచక్షణ పెరగడం, ఇంకా డివైన్ లైట్ ఏదైతే, కాస్మిక్ లైట్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువ మన శరీరంలో హోల్డ్ చేసుకోగలడం. దీన్ని బట్టి మనం ఎదుగుతూ ఉంటాం.